వెల్కమ్ టు VB8 న్యూస్. మీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా? 40 నెలలు గడుస్తున్న బీజేపీ పార్టీ కార్యాలయ అద్దె బిల్లు చెల్లించని వైనం. ఇంటి యజమానురాలు కె సరిత ఆవేదన. 40 నెలల నుండి అద్దె చెల్లించడం లేదు. షాద్నగర్ లోని బీజేపీ పార్టీ కార్యాలయానికి గత 3 సంవత్సరాలుగా అద్దె బాకీ ఉందని యజమానురాలు పదే చేసిన అభ్యర్థనలను విస్మరిస్తున్నారని భవన యజమానురాలు సరిత భర్త రామాంజనేయులు పేర్కొన్నారు. 2002 నుంచి 25 వరకు దాదాపు 40 నెలలుగా బాకీ ఉన్న అద్దె మొత్తం 10 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి 1 లక్ష రూపాయల అద్దె, బాబయ్య 50,000 రూపాయలు మాత్రమే చెల్లించారని, మిగతా 8.5 లక్షలు రావాల్సి ఉందని చెప్పారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో అని అంటున్నారు. పార్టీ పేరు చెప్పుకొని ఇల్లు వాడుకున్నారు, కానీ అద్దె చెల్లించాలన్న విషయానికి వస్తే చేతులెత్తేస్తున్నారు. రామాంజనేయులు ఆయన భార్య సరిత మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అంటూ మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. పార్టీ పట్ల గౌరవం ఉందనే ఇంతకాలం నమ్మకంగా ఎదురు చూసాం, కానీ ఇప్పుడు బాకీ చెల్లించకపోవడం వల్ల మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా పార్టీ నాయకులు స్పందించి అద్దె బాకీ చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నారు. గతంలో ఈ విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు జీకే అరుణకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వారు తెలిపారు. అద్దె కోసం ఎన్నిసార్లు కోరినా తీరని బాధ ఎదురవుతోందని, న్యాయం కోసం చివరికి మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నాకు న్యాయం జరగకుంటే మా కుటుంబ సభ్యులమందరము కలిసి షాద్నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేస్తామని, అలా కూడా పరిష్కారం కాకుండే మా కుటుంబం అందరం కలిసి పురుగుల మందు త్రాగడానికి కూడా వెనకడమని సరిత భర్త రామాంజనేయులు ఆవేదన. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులో పెట్టి ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ఉండినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ, అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య, నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెప్పడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను, నా భార్య, నా పిల్లలను రోడ్డుపోయేవాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా, కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని మనం రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయడం వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు నిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెనకాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్ల మీద మేము చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు, కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంట్ కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటిది లేదు. మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ, మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయకూడదు.